గాలి తిరుగుతుంది కానీ కరెంట్ కాదు. ఒకసారి ఓకే. అమ్మా రైతులందరూ కూర్చోండి, కూర్చోండి, అందరూ మహిళా సంఘాలందరూ కూర్చోండి, పిన్ని కూర్చోండి. ఈ సమావేశానికి ముఖ్యంగా సభ అధ్యక్షులు ఏపీఎం గారు, అలాగే మహిళా ఎవరు కూడా నష్టపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా అంటే దళారుల చేత మోసపోకూడదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సెంటర్ ఉందో వీడియోవికేల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేయడానికి ఇక్కడ మీ దగ్గరే అంటే ఎక్కడో కాదు, మీరు ఆటోలకు తీసుకెళ్ళి దానికి ఛార్జెస్ ఇవన్నీ పే చేసుకోకుండా ఇక్కడికే మీరే తీసుకొచ్చే విధంగా మీకు అందుబాటులో ఉండే విధంగా 7 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది, వీడియోవికే కేంద్రాలు. మరి ఇవన్నీ కూడా మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు చూసుకుంటే అంటే రైతులే వ్యాపారస్తులుగా మీ అంతటా మీరే ఇక్కడ తీసుకొచ్చి మీరే చూసుకొని మీరే అన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో అది వెంటనే కూడా మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది అనేసి మీరు కనుక్కొని ఇక్కడికి తెచ్చుకొని మీరు ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీరెవరు కూడా దళారుల చేతిలో మోసపోకూడదని చెప్పేసే ఇక్కడ వీడియోవికేల ద్వారా నిజంగా మన సెంట్రల్ గవర్నమెంట్ మన కోసం, మన గిరిజనుల కోసం, ఇది ఒక గిరిజనులకు కేవలం మాత్రమే. కాబట్టి ఇది మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత పండిస్తున్నామో చాలా కష్టపడుతున్నాం, ఎండనక వాననక చెట్ల దగ్గర ఎండ దగ్గర ఉండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అంటే ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్లేసరికి 100 రూపాయలు అని 120 అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏ ధర అయితే ఉందో ఆ ధరకే మీరు ఇచ్చుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవే కాదు, మరి మన ఏపీఎం గారు చెప్పినట్లుగా మరి కొనుగోలు చేయడం జరిగిందమ్మని చెప్పారు. కాబట్టి ఇంకా ఏవైనా ఉంటే అవి కూడా చెయ్యాలి. అలాగే ఇన్సూరెన్స్ కూడా మనం చేయించాలి. జీడి ఎవరైతే పోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూసుకుంటే ధాన్యం కూడా మీకు ఇచ్చిన 24 అవర్స్లోనే ధాన్యం ఎవరైతే ఇస్తే వాళ్ళకి డబ్బులు కూడా పడే పరిస్థితి కనిపించింది ఈ సంవత్సరం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి రైతులు ఎవరూ నష్టపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు చూసుకుంటే మనం ఎంతో కష్టపడి చెట్లు ఇవన్నీ ఇచ్చేసి ఎండ దగ్గర ఇచ్చేసి ఎంత ఇబ్బందులు అంటే దీని తర్వాత మీకు ఎంత జ్వరాలు వస్తాయో నాకు తెలుసు. ఎందుకంటే దాని హీట్కి చాలా ఇబ్బంది అయిపోతారు. కానీ దాన్ని తట్టుకొని మీరు అవన్నీ ఇచ్చేసుకొని, ఎందుకంటే నేను ఒక రైతునే, నేను జీడి పండించి నాకు కూడా జీడి తోటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ తెలుసు. ఒకేసారి మీరు అమ్ముకుంటాము అనేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ధర ఉన్నప్పుడే మీరు ఇచ్చేయండి. ఒకేసారి అంటే ఒక 5 క్వింటాలో ఇలాగా వచ్చేటప్పుడు మనము ఇద్దామనేసి మీరు అనుకుంటారు. ఆ తప్పు పని అయితే మీరు చేయకండి. ధర ఉన్నప్పుడే, ఇప్పుడు ధర 155 రూపాయలు ఉంది, ఈ ధరకే మీరు ఇవ్వండి. 157. ఒక్కొక్కసారికి ఒక్కొక్క ధర ఇలా పెరుగుతుంటది. కాబట్టి మీరేం చేస్తారంటే ధర ఉన్నప్పుడే మీరు అమ్మేసుకోండి. మీరు ఇంటి దగ్గర ఒక 5-6 క్వింటాలు అయిన వరకు ఉంచుకొని అమ్మారంటే ఒకేసారి 100 రూపాయలు 70 రూపాయలు పడిపోయిన పరిస్థితి కూడా మీరు చూశారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అదే పరిస్థితి మేము కూడా చూసాం. నేను రైతునే